అందరూ అనుకున్నట్టుగానే మన ఇండియా పాకిస్తాన్తో యుద్ధం చేస్తే ఏం జరుగుతుంది? ముందుగా తెలుసుకోవాల్సిన విషయం, యుద్ధం అనేది మొదట సైనికులతోనే మొదలు పెట్టాలి. అప్పుడు సైనికులు ఎంతో మంది చనిపోతారు. రెండవది, మన దేశ జీడిపికి ఎంతో ప్రమాదం. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా జీడిపి పెరుగుతున్న దేశం మనది. అలాంటి మన దేశం యుద్ధం చేస్తే మన జీడిపి ప్రమాదంలో పడుతుంది. ఇక మూడవది, మన దేశం మీద ఫారెన్ ఇన్వెస్టర్స్ కి నమ్మకం పోతుంది. అప్పుడు వాళ్ళు పెట్టిన పెట్టుబడి మొత్తం తీసేస్తారు. అలా చేస్తే మన స్టాక్ మార్కెట్ ఎంతో లాస్ అవుతుంది. దానివల్ల ఇన్వెస్ట్మెంట్ చేసిన మధ్యతరగతి వాళ్ళు ఎంతో మంది నష్టాల్లోకి వెళ్ళిపోతారు. ఇక నాలుగవది, మనం ఏవైతే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాటి ధర చాలా పెరిగిపోతుంది. అంటే క్రూడ్ ఆయిల్, కోల్, డైమండ్స్, ఎలక్ట్రానిక్స్, ఇలా ఏవైతే మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాటి రేట్ చాలా పెరిగిపోతుంది. మనకి తెలిసినవి ఏవైతే తెలియనివి ఎన్నో ఉన్నాయి. యుద్ధం అనేది దేశానికి ఎంతో నష్టాన్ని తెస్తుంది. మీరేమనుకుంటున్నారు? మన దేశం యుద్ధం చేయాలా లేక మిలిటరీ ఆపరేషన్ అనే పేరుతో తీవ్రవాదుల మీద దాడి చేయాలా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.